ఏఈఓ ఇండియా పోర్టల్లో ఈఎంఐ స్కీమ్ రిజిస్ట్రేషన్ పై ఈ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ వీడియోలో ఈఎంఐ అప్లికేషన్ ను దాఖలు చేయడానికి ముందు అవసరమైన మీ ఈఎంఐ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయడానికి సులభమైన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ను మేము మీకు వివరిస్తాము. ఈఐసి దరఖాస్తు దాఖలు చేసే ఎంపికను ప్రారంభించడానికి ముందు రిజిస్ట్రేషన్ ను సంబంధిత డిఐసి ఆఫీసర్ ధృవీకరించి ఆమోదించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించే ముందు దయచేసి ఈ క్రింది వాటిని నిర్ధారించుకోండి. మీ 10 డిజిట్ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ ఐఈసి ను సిద్ధంగా ఉంచుకోండి. మీ ఐఈసి సర్టిఫికేట్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా డిజిఎఫ్టి పోర్టల్ నుండి వ్యూ ఐఈసి ప్రొఫైల్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్ ను తీసుకోండి. ఈ క్రింది వాటిని కలిగి ఉన్న ఒక మెర్జ్ చేయబడిన పీడిఎఫ్ ఫైల్ ను సృష్టించండి. ఐఈసి సర్టిఫికేట్ మరియు డిజిఎఫ్టి వ్యూ ఐఈసి ప్రొఫైల్ పేజ్ యొక్క స్క్రీన్ షాట్. దయచేసి డిజిఎఫ్టి ప్రొఫైల్లో చూపిన ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ మీరు ఈఎంఐ రిజిస్ట్రేషన్ ఫామ్లో నమోదు చేసిన వివరాలతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. మీ బ్రౌజర్లో ఏఈఓ ఇండియా పోర్టల్ను తెరవండి. aeoindia.gov.in లో హోమ్ పేజీలో రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఒక పాపప్ విండోతో తెరుచుకుంటుంది. రిజిస్టర్ ఫర్ డ్రాప్ డౌన్ మెనూలో ఈఎంఐని ఎంచుకోండి. ఈఎంఐని ఎంచుకున్న తర్వాత సిస్టమ్ ద్వారా డిఐసి జోన్ ఆటోమేటికలీ పాపులేట్ చేయబడుతుంది. తరువాత మీ ఐఈసి మరియు డిజిఎఫ్టి ప్రొఫైల్లో ఉన్న విధంగానే అవసరమైన వివరాలను నమోదు చేయండి. మీరు అందించవలసినవి ఎంటిటీ నేమ్, ఐఈసి నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. దయచేసి మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి డిజిఎఫ్టి ఐఈసి ప్రొఫైల్ వివరాలతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. ఆ తర్వాత మీ ఖాతాలో ఒక యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ను సృష్టించండి. క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ క్రింది వివరాలను కలిగిన మెర్జ్డ్ పీడిఎఫ్ ఫైల్ ను అప్లోడ్ చేయండి. ఐఈసి సర్టిఫికేట్ మరియు డిజిఎఫ్టి వ్యూ ఐఈసి ప్రొఫైల్ స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్లో రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ స్పష్టంగా కనిపించేలా చూసుకోండి. ఒకే ఒక మెర్జ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ను మాత్రమే అప్లోడ్ చేయాలి. ఫామ్ సమర్పించిన తర్వాత రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ పంపబడుతుంది. ధృవీకరణను పూర్తి చేయడానికి పోర్టల్లో ఓటీపీని నమోదు చేయండి. ధృవీకరణ పూర్తయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అభ్యర్థన ధృవీకరణ మరియు ఆమోదం కోసం సంబంధిత డిఐసి ఆఫీసర్కు పంపబడుతుంది. సమర్పించిన వివరాలను డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ధృవీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఆమోదం పొందిన తర్వాత పోర్టల్లో ఈఎంఐ అప్లికేషన్ను ఫైల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వబడుతుంది. ఆమోదం తర్వాత మీ ఈఎంఐ రిజిస్ట్రేషన్ ఆమోదించబడిందని తెలియజేస్తూ మీకు ఒక నిర్ధారణ ఈమెయిల్ వస్తుంది. ఇప్పుడు మీరు పోర్టల్లోకి లాగిన్ అయి మీ ఈఎంఐ అప్లికేషన్ను ఫైల్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం సందర్శించండి aeoindia.gov.in. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ సబ్మిషన్ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే డిఐసి వద్ద ఈఎంఐ హెల్ప్ డెస్క్ ను సంప్రదించండి. ఈమెయిల్ emaihelpdesk-dic@gov.in, ఫోన్ 011-2331-0014.